అల్లరి నరేష్ గారు అంటే వన్ లైనర్స్ డైలాగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా. సో అప్పట్లో బ్లేడ్ బాబ్జీ, గమ్యం దాంట్లో ఉంటాయి కొన్ని డైలాగ్స్ లైక్ తాగుతా నీ కాఫీ తాగుతా, నీ ఇంట్లో నా గేర్రా డేటా. సో ఇట్లాంటి ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. సో ఈ మూవీలో అలాంటి డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే డిపెండ్స్ అపాన్ ద థింగ్ అండి. ఎందుకంటే మీరు మాట్లాడేది గమ్యంలో వాడు వచ్చి ఒక స్ట్రీట్ స్మార్ట్ అంటే బైక్ దొంగోడు, రోడ్డు మీద అంటే పుట్టి పెరిగినోడు వాడు అలా ఆ ఇదిలో మాట్లాడతాడు. ఇక్కడ వీడు చదువుకున్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. సో కొంచెం డిసిప్లిన్గా మాట్లాడతాడు, కానీ కొంత అలా వస్తుంటాడు బయటకు అప్పుడు. అంటే బెండప్పారావు ఇట్లాంటి గీతలు చాలా దాంట్లో చిన్న డైలాగ్స్ కూడా మీరు చెప్తే ఫన్నీగా కన్వే అయిపోతాయి అందరికి. అవును, దీంట్లో కూడా ఉన్నాయండి అలాంటి ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ చాలా మంది అన్మ్యారీడ్ పీపులే ఉన్నారు. సో మాకిచ్చే సజెషన్ ఏంటి, పెళ్లి చేసుకోమన్నా చేసుకోవద్దనా? ఆ ఒకటి అడగకుండా ఇది మాత్రం చెప్తాను, ఎందుకంటే చేసుకోవద్దు అంటే మా ఇంట్లో మా ఆవిడ కొడుతుంది. సో చేసుకోండి అని చెప్తే తర్వాత మీరు వచ్చి ఆ రోజు ఎందుకు రా అన్నావు, నీ మాటలు నమ్మి నేను చేసుకున్నాను చూడు ఇలాగ అయిపోయాను అనుకోవచ్చు. అంటే చేసుకునే వాళ్ళకి ముందే ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా ఇస్తారు? సెటిల్ అయ్యాక చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ నేను చాలా మంది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా ప్రొడక్షన్ అంటే మన కెమెరా డిపార్ట్మెంట్లో అడుగుతుంటాను, మ్యారేజ్ అయిందంటే లేదన్న అంటే ఏమంటుంటే నేను డైరెక్ట్ అయ్యి సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకుంటాను. సో బట్ అంత లేట్ కావద్దు, సెటిల్ అయ్యేటప్పటికి సంబంధాలు పోతాయి. కొంచెం మీరు బాగా ఎర్న్ చేసుకుని మీరు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు, ఇంకొక మనిషిని మీరు చూసుకోగలుగుతారంటే ప్లీజ్ గో హెడ్. అండ్ బేసిక్గా మీకు నచ్చాలి, అవతల మనిషి అంటే అర్థం చేసుకోవాలి. సో మీ ఇద్దరు వేవ్ లెన్స్ కలిస్తే డెఫినెట్గా పెళ్లి చేసుకోండి. డోంట్ అంటే మరీ ఎక్కువ వెయిట్ చేయొద్దు. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్స్ బ్రో. హలో అన్న, ఇక్కడ మీకు రైట్ సైడ్లో సార్, రైట్ సైడ్. నా పేరు శివ, నాది మన తెలుగు ట్రోల్స్ పేజ్. ముందుగా డైరెక్టర్ని అడుగుదాం అనుకుంటున్న క్వశ్చన్ అంటే ఇప్పటి నుంచి అన్నయ్య చెప్తున్నాడు ఈ సినిమాలో మోసాలు చూపిస్తున్నా అని చెప్పేసి. అంటే ఏ టైప్ ఆఫ్ మోసాలు చూపించారు? మేము చాలామంది అమ్మాయిల బారిన మోసాల్లో విన్నాం. సో పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిల మళ్ళీ మోసం చేసేసి అలా చూపించారు, ఏమైనా కంటెంట్ ఉందా అని అడుగునుకున్నా. అంటే మా మెజారిటీ మా ఫాలోవర్స్ చెప్తా ఉంటారు అమ్మాయిలు మోసం చేశారు. ఈ కోచింగ్ మాత్రం ఆ ఒక్కటి అడగ అనేది కరెక్ట్, ఎందుకంటే థియేటర్లో చూడవలసిందే. ఈ స్కామ్ ఎప్పుడు బయటకు ఎన్నో ఉంటాయి అనుకుంటాను, దాంట్లో ఒక్కటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే సార్, ఇంత సింపుల్గా చెప్తున్నాడు, మాకు హ్యూమర్ ఏమో ఎక్స్పెక్ట్ చేయాలి అర్థం అవ్వట్లేదు డైరెక్టర్. అంటే ఇది అమ్మాయి మోసం చేస్తుంది, అబ్బాయిని మోసం చేస్తుంది కాదండి. పెళ్ళనే పేరుతో సొసైటీని అలా మోసం చేస్తున్నారు, వాళ్ళ గురించి కదా. వాళ్ళ గురించి అన్న, మిమ్మల్ని నాంది ప్రెస్ మీట్లో చూసాను అనమాట. సినిమా సక్సెస్ అయ్యాక ఏడ్ చేశారు అంటే చాలా ఇయర్స్ తర్వాత మీకు మంచి కంబ్యాక్ వచ్చింది. అంటే మీరు అంటే అప్పుడు చాలా సినిమాలు సంవత్సరానికి ఒక 6-8 తీస్తుండే. అంటే అప్పుడు అంత ఎమోషనల్ మేము చూడలేదు, అంటే అంత ఎమోషనల్ అయిపోయి సక్సెస్ అని చెప్పి. కానీ నాంది తర్వాత మీరు అంత ఎమోషనల్ అయ్యారు అంటే మేము రీజన్ తెలుసుకోవచ్చా ఎందుకు అంత ఎయిట్ చేశారు అని? ఎందుకంటే ఏడౌట్ అంటే అడ్జస్ట్ ఫెల్ట్ అంటే అది నేను యాక్ట్ చేయలేదని గ్లిజరిన్ పెట్టుకోలేదు తెలుసు కాబట్టి. ఏంటంటే దాదాపు ఒక 8 years 9 years అయిందండి. 2000 సుడిగాడు అన్నది నా బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై కెరియర్. దాని తర్వాత కొంత ఫ్లాప్స్ రావటం అండ్ కామెడీ సినిమాలోనే నాకు ఫ్లాప్లు ఎక్కువ వచ్చినాయండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం అవ్వలేదు ఎలాంటి సినిమా చేద్దామని. సార్ మహర్షి చేసిన తర్వాత నన్ను ఆ సినిమా చూసిన తర్వాత విజయ్ కనకమేడల గారు అన్న ఒక అతను వచ్చి వ్యక్తి, సార్ మీతో సీరియస్ సినిమా చేద్దామంటే నాకు చిన్న టెన్షన్ స్టార్ట్ అయిందండి. కామెడీ సినిమానే చూడలేదు, సీరియస్ సినిమా ఎలా వచ్చి చూస్తారని. బట్ కథ బాగుంది. సో నన్ను నమ్మిన వ్యక్తి ఆయన, మా ప్రొడ్యూసర్ సతీష్ గారు. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళామండి. ఎప్పుడైతే మనం అంటే ఒక కామెడీలో కూడా మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం, కొత్తగా ఇంకొక చోటకు వచ్చి జానర్ మార్చి ఒక ఎమోషన్ క్యారెక్టర్ చేసి దాంట్లో హిట్ కొట్టాం. అది ప్లస్ కోవిడ్ టైంలో 50% థియేటర్స్ ఉన్నప్పుడు ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ దాట్ అండి. అంటే 50% భయం ఉంటుంది కదా మనకి, వస్తారా జనాలు వస్తారా రారా. కోవిడ్ మంచి పీక్లో ఉంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఆ టైంకి జనాలు వచ్చి ఆ కలెక్షన్స్ చూసినప్పుడు కానివ్వండి, ఐ కుడెంట్ అంటే హిట్ అని చాలా సంవత్సరాలు అయింది, 9 సంవత్సరాలు అయింది. సో దట్ మూమెంట్ వాస్ వెరీ హై. సినిమా కూడా చాలా బాగుండే. అంటే మీరు ఆ టైం తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ తీశారు కదా, మళ్ళీ కామెడీకి రావడానికి ఏమైనా రీజన్ ఉందా? లేదండి, అంటే ఐ వాంట్ టు బ్యాలెన్స్ బోత్ అండి. యాజ్ యాక్టర్గా మిమ్మల్ని నవ్వించాలి, ఏడిపించాలి. అదే సో ఎక్కువ ఆల్మోస్ట్ నా కెరీర్ అంతా ఎక్కువ నవ్వించాను. ఈ మధ్యకాలంలో కొంచెం ఏడిపించాను. సో ఇప్పుడు నవ్విస్తూ ఏడిపిద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ డ్రామాతో ఉంటుందా? క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ అనుకోవాలా లేకుంటే హ్యాపీ ఎండింగ్ అనుకోవాలా? అంటే డైరెక్ట్గా అడగలేకపోతున్నా క్వశ్చన్. అంటే ఇక్కడ వెడ్డింగ్ అవన్నీ ఉంది కదా, మీకు పెళ్ళి అవుతుందా అట్లీస్ట్ దీంట్లో అయినా? పెళ్ళి కాకుండా బ్రేక్ అయిపోద్దా అని చెప్పేసి. అంటే డెఫినెట్గా సాడ్ ఎండింగ్ ఉండదండి. ఎంత కష్టపడుతున్నాడు ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది.
సో అంటే కామెడీ సినిమా కాదు, కామెడీ సినిమాకి ఏంటంటే నేను సరదాగా నవ్వుకుని లాస్ట్లో ఒక పంచ్ తోటి అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. లేదన్నా స్ట్రేట్ క్వశ్చన్, అది పెళ్ళెప్పుడు అన్నారు కదా, అట్లీస్ట్ దీంట్లో మీ పెళ్ళవుద్దా కథలో? అది చూడండి, సినిమా చూస్తే తెలుస్తుంది, అయ్యిందా అవ్వలేదో కూడా మీకు తెలుస్తుంది లాస్ట్లో.